అందరికీ నమస్కారం. నేను మీ నరేష్ కుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ, తెలంగాణ. ఈరోజు మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించి నిరుద్యోగానికి సంబంధించి కాలిక నిరుద్యోగం అనేటటువంటి అంశాన్ని చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. కాలిక నిరుద్యోగాన్ని సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి పిలుస్తారు. ముఖ్యంగా కాలిక నిరుద్యోగాన్ని ఋతు సంబంధ నిరుద్యోగం అని కూడా పిలుస్తారు. అయితే కాలిక నిరుద్యోగం మనకేం చెప్తుంది? ఒక సంవత్సర కాలంలో 6 నెలలు అంతకంటే తక్కువ కాలం పని ఉండి మిగతా కాలం పని లేకపోవడం వలన ఏర్పడే నిరుద్యోగాన్ని కాలిక నిరుద్యోగంగా పిలుస్తారు. గమనించండి మరొకసారి, ఒక సంవత్సర కాలంలో 6 నెలలు అంతకంటే తక్కువ కాలం పని ఉండి మిగతా కాలం పని లేకపోవడం వలన ఏర్పడే నిరుద్యోగాన్ని కాలిక నిరుద్యోగం అంటారు. ఒక సంవత్సర కాలంలో కొద్ది రోజులు పని ఉండి కొద్ది నెలలు పని ఉండి మిగతా రోజులు మిగతా నెలలు పని లేకపోవడం వలన ఏర్పడే నిరుద్యోగాన్ని కాలిక నిరుద్యోగం అంటారు. భారత గ్రామీణ ప్రాంతాలలో, భారత పట్టణ ప్రాంతాలలో కాలిక నిరుద్యోగిత కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా భారతదేశంలో కాలిక నిరుద్యోగాన్ని ఎక్కువగా వీరు అనుభవిస్తూ ఉంటారు. ఎవరు అని మనం గమనించి చూస్తే ముఖ్యంగా మెట్ట ప్రాంత రైతులు, చక్కెర ఫ్యాక్టరీ కార్మికులు, జనపనార ఫ్యాక్టరీ కార్మికులు. ముఖ్యంగా మన భూములు 2 రకాలు, మాగాణి భూములు, మెట్ట భూములు. మాగాణి భూములు సంవత్సరంలో 3 నుండి 4 పంటలు పండుతూ ఉంటాయి. మెట్ట భూములు మొత్తం వర్షాల పైన ఆధారపడి ఉంటాయి. కాబట్టి మెట్ట ప్రాంత రైతులు సంవత్సరంలో 1 పంట మాత్రమే పండుతుంది, మిగతా కాలం ఖాళీగా ఉంటారు. కాబట్టి భారతదేశ వ్యవసాయ రంగంలో మెట్ట ప్రాంత రైతులు సంవత్సరంలో 3 నుండి 4 నెలలు పని ఉంటుంది, మిగతా కాలం ఖాళీగా ఉండటం వలన మెట్ట ప్రాంత రైతులు అధికంగా అనుభవించే నిరుద్యోగిత కాలిక నిరుద్యోగితగా చెప్పొచ్చు. ఇక భారతదేశంలో చెరకు ఉత్పత్తి బాగా తగ్గింది. చెరకు పండినప్పుడు మాత్రమే చెరకు ఫ్యాక్టరీలు పనిచేస్తాయి, అందులో పనిచేసే కార్మికులకు ఉపాధి లభిస్తుంది. అందుకే చెరకు ఉత్పత్తి వచ్చినప్పుడే పని లభిస్తుంది, మిగతా కాలం ఖాళీగా ఉంటారు. కాబట్టి వారు అనుభవించేటటువంటి నిరుద్యోగిత కాలిక నిరుద్యోగితగా చెప్పొచ్చు. ఇక జనపనార ఉత్పత్తి కూడా భారతదేశంలో బాగా తగ్గింది. కాబట్టి జనపనార ఉత్పత్తి వచ్చినప్పుడే జనపనార పరిశ్రమలు పనిచేస్తాయి, అందులో పనిచేసే కార్మికులకు ఉపాధి లభిస్తుంది. కాబట్టి జనపనార పరిశ్రమలు కూడా ముఖ్యంగా ఆ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి నిరుద్యోగిత కాలిక నిరుద్యోగితగా చెప్పవచ్చు. అలా భారతదేశంలో కాలిక నిరుద్యోగిత ముఖ్యంగా గ్రామీణ పట్టణ ప్రాంతాలలో కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మనం గమనించి చూసినట్లయితే పట్టణ ప్రాంతాల్లో కాలిక నిరుద్యోగిత మనం గమనిస్తే గొడుగు వ్యాపారాలు చేసుకునేటటువంటి వారు అనుభవిస్తున్నారు. అదేవిధంగా ఐస్ క్రీములు అమ్మేటటువంటి వ్యాపారులు, జ్యూస్ బండ్ల వ్యాపారులు, అదేవిధంగా స్వెటర్లు అమ్మేటటువంటి వ్యాపారులు, ముఖ్యంగా ఫ్రిడ్జ్లు అమ్మే వ్యాపారులు, ఏసీలు అమ్మేటటువంటి వ్యాపారులు, శీతల పానీయాలు అమ్మేటటువంటి వ్యాపారులు, వీరందరూ కూడా ఒక సంవత్సర కాలంలో కొద్ది నెలలే పని ఉంటుంది, మిగతా కాలం వీరు ఖాళీగా ఉంటారు. కాబట్టి వీరు అనుభవించేటటువంటి నిరుద్యోగిత కాలిక నిరుద్యోగితగా చెప్పొచ్చు. మీరు గమనించండి, ఎండాకాలంలో కూల్ డ్రింక్స్కి బాగా డిమాండ్ ఉంటుంది, చలికాలంలో ఉండదు, వానాకాలంలో ఉండదు. కాబట్టి కూల్ డ్రింకులు అమ్మే వ్యాపారులు కాలిక నిరుద్యోగాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఐస్ క్రీమ్స్ ఎండాకాలంలో బాగా గిరాకీ ఉంటుంది, చలికాలంలో వానాకాలంలో ఉండదు. కాబట్టి ఆ యొక్క ఐస్ క్రీమ్ వ్యాపారస్తులు అనుభవించేటటువంటి నిరుద్యోగిత కాలిక నిరుద్యోగితగా చెప్పొచ్చు. ఇలా మనం గమనించి చూసినట్లయితే కాలిక నిరుద్యోగిత కొంతమంది వ్యాపారులకు వర్తిస్తుంది. ఇప్పుడు టీ కొట్లు, టీ వ్యాపారాలు చేసేటటువంటి వారికి కాలిక నిరుద్యోగిత వర్తించదు. ఎందుకంటే భారతదేశంలో టీని చాలా ఎక్కువగా స్వీకరిస్తూ ఉంటారు. టీ అంటే ప్రజలకు ప్రాణం.